Assalamualaikum guys, welcome to our channel వైజాగ్ క్రేజీస్. ఇప్పుడే పొద్దున్న లెగిసామన్నమాట. ఇదే మా ఫస్ట్ వ్లాగ్. నమాజ్కి వెళ్తున్నాం. 4:21 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. అదే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ, వాడిని కూడా తీసుకెళ్తాం. మా ఫ్రెండ్ అమ్మీను ఈయన కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ఇంకా మా తమ్ముడు వస్తున్నాడని వెయిట్ చేస్తున్నాం అనమాట. వాడు వచ్చిన వెంటనే మసీద్కి బయలుదేరిపోతాం. మసీద్లో నమాజ్ చదువుకొని ఆ తర్వాత మీకు చెప్తాం. మా తమ్ముడు కరెక్ట్గా నిమిషం ఉంది నమాజ్ స్టార్ట్ అవ్వడానికి అన్నప్పుడు వచ్చాడు. ఇప్పుడు బయలుదేరామన్నమాట, నమాజ్కి వెళ్తున్నాం. హాయ్ గైస్, ఇప్పుడే నమాజ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళిపోయి టీ షర్ట్స్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. మా ఫ్రెండ్స్ ఇంకా రావాలి, 2-3. వాళ్ళని తీసుకొని ఇంకా అక్కడ కలుద్దాం. ఇవాళైతే మళ్ళీ బయలుదేరుతాం మార్నింగ్ రన్నింగ్కి. సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి రన్నింగ్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటే అక్కడ ఫ్రీ జిమ్, అక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని ఇంకా కొంచెం ముందు క్రికెట్ ఆడుకొని ఇంకా బయలుదేరిపోతాం అన్నమాట. సో చూస్తుందండి వెళ్ళిపోతున్నాం. హాఫ్ రూట్ కవర్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకొని ఇంకా క్రికెట్ ఆడుకొని వస్తాం. పబ్బులోకి హాస్పిటల్స్ ఎంజాయ్ చేయండి, చూపిస్తాను. ఇదంతా అట్లా హెల్త్ సిటీ అంటారు. సో చూడండి, ఇదంతా రోడ్డు. ఆల్మోస్ట్ 75% రూట్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఇంకొక 25% రూట్ ఉంది. ఇంకా 15 మినిట్స్లో అది కూడా దాటేసి ఇంకెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఇవన్నీ చూడండి, ఇద్దరు మా ఫ్రెండ్స్ ముందే వెళ్తున్నారు, సాంగ్లు వేసుకొని వెళ్తారు. మనం పినాకిల్ గ్రౌండ్లో ఉన్నాం అన్నమాట. ఈ గ్రౌండ్ మేము చిన్నప్పటి నుండి ఏదైనా ఆట ఆడాలన్నా ఇక్కడికే వచ్చేవాళ్ళం. క్రికెట్ కానీ, షటిల్ కానీ, సంథింగ్ ఫుట్బాల్, వాలీబాల్ ఇలాగా ఆడడానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట. సో ఇవ్వండి, ఇక్కడ చూడండి, క్రికెట్ కోసం డెడికేటెడ్గా 3 పిచ్చెస్ ఇక్కడ, అక్కడ ఒక పిచ్ ఉంటుంది. 4-5 పిచ్చులు రెడీ చేసి ఉంచుకున్నారు గైస్. వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు కన్వీనియంట్గా ఉండాలనేసి. అండ్ ఇక్కడ నుండి మీరు ఒకసారి వ్యూ చూసారంటే పినాకిల్ గ్రౌండ్ యొక్క వ్యూ అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఆ కొండలు, చెట్లు. చూడండి, ఇప్పుడే వచ్చాం గైస్, స్కిల్ డెవలప్మెంట్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ మా వాళ్ళు అందరూ ఎక్సర్సైజులు, పుల్లప్లు, గిల్లప్లు, డంబుల్స్ అన్నీ చేస్తున్నారు అనమాట. ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. చూడండి మా వాళ్ళు అందరూ. ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలెడదాం గైస్. ఎక్సర్సైజ్ మొదలెట్టి కాసేపు అయ్యాక మా అన్నీ వస్తారు. అన్నీ వస్తే ఆ తర్వాత అక్కడికి వెళ్ళి షటిల్ ఆడి క్రికెట్ ఆడుకొని ఇంకా బయలుదేరిపోతాం ఇంటికి. సో గైస్, ఇప్పుడు మా సాయిద్ కూడా ఏమంచో ఛాలెంజ్ చేద్దాం అన్నాడు. ఎల్సీట్లో ఎంతసేపు ఎవరు కూర్చోగలరో చూద్దాం అన్నాడు గైస్. అందుకోసం ఇవ్వండి మా అమీన్ కూడా ఫస్ట్ కూర్చోబెట్టాడు అనమాట. కూర్చోలేకపోతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇలాగా అటువైపు మినీ గోల్ఫ్ కోర్ట్ ఉందన్నమాట. గోల్ఫ్ కోర్ట్ కాడికి వెళ్ళిపోతున్నాం. మా అన్నీ వచ్చేస్తే అక్కడ నుండి షటిల్ ఆడుకొని, క్రికెట్ ఆడుకొని 8కి అలాగా మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతాం. సో అప్పటి వరకు మీకు ఇక్కడ అద్భుతమైన వ్యూ చూపిస్తాను, దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఆ గోల్ఫ్ కోర్ట్ లోపలికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ షటిల్ ఆడుకుంటాం. ఇక్కడ షటిల్ ఆడిన తర్వాత ఆ లోపల ఆ గ్రౌండ్ లోపల వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం అనమాట. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకండి ఫుల్గా అక్కడ వర్కౌట్ చేసి అందరూ అలిసిపోయారు. అదే కాక ఇప్పుడు వచ్చే దారిలో రన్నింగ్ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడు చూడాలి ఆడగలమో లేదో. మ్యాక్సిమం ఆడేస్తాం, కాకపోతే కాసేపు రెస్ట్ తీసుకుని ఆడి అలిసిపోయాం. అందుకే ఇప్పుడు ఏమంచో మేము అందరం బాయ్స్ కలిసి క్రికెట్ ఆడుతున్నాం. అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఏమంచో షటిల్ ఆడుతున్నారు. ఇవ్వండి మా ఇద్దరు అన్నయ్య వాళ్ళు. ఇవ్వండి మా బాయ్స్ అందరు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడడం మొదలెట్టామన్నమాట. మాది అయిపోయింది బ్యాటింగ్.
మా స్కోర్ ఎంత అనుకుంటున్నారు? 1. స్కోర్ సింగిల్ నెంబర్ 1 అనమాట. ఎంత కాదు, 2 కొట్టాలి. 2 రన్స్ కొడతారు లేదా చూద్దాం. ముందు ఫీలింగ్ కాద్దాం. మ్యాచ్ అయిపోయింది గాయస్, క్రికెట్ ఆడిస్తాం. 2 మ్యాచ్లు వీళ్ళే గెలుస్తారు గాయస్. మేము ఆడడం కానీ గెలపోయాం గాయస్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ టైం 8:15 అలా అవుతుంది. ఇంటికి బయలుదేరిపోయాం గాయస్. ఇంట్లో చాలా పనులు లేవు. వాటర్ బ్రేక్ కోసం అని మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ లోపలికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ లోపలికి వచ్చాం అనమాట. ఇవ్వండి వాడు వాటర్ తాగుతానంటే అందరికీ దాహం వేస్తుంది, తాగుదామని వచ్చాం. అండి బోరింగ్ కొట్టేసి వాటర్ తాగేసి వెళ్తే మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అప్పుడు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.